కనబడుతుంటాయి. అంటే ఇవన్నీ చూసారా, వాటికి వేసే అందాలు ఏంటి, లోపల మనకు కనిపించిన వాటికి ఇలాంటి అందమైన రంగులతో దేవుడు ఇన్ని రకాలు చేయాలా అంటే ఏమండి, అంటే ఆ రంగు నీ కళ్ళున్నాయి కాబట్టి దానికి రంగు చేశాడు అంతే, నువ్వు చూడాలని. ఏమండి, వాటి రంగు ఏమేమి చూసుకొని మురిసిపోవు అవి. అంటే వీటిని ఈ విధంగా చేయడానికి ప్రతి జీవరాశి సృష్టి వెనుక దేవుని యొక్క ఉద్దేశం అంటే అంటే ఈ డిజైన్, ఇది ఎక్కడ ఈ రంగులు కానీ ఇవి ఎక్కడ కూడా ఇతర గ్రహాల్లో కనబడవండి, ఎక్కడ కనబడవు మీకు. అంటే ఈ ప్రకృతిలోని అందాలు, ఈ రంగులు ఇవన్నీ కేవలం మనిషి కోసం మాత్రమే. ఇదంతా క్రియేషన్ అంటారు, క్రియేషన్. పాలే సెలయేళ్ళు కావచ్చు, ఏమండి, పచ్చని పూదోటలు కావచ్చు, రంగురంగుల పక్షులు కావచ్చు, ఏమండి, వీటన్నిటిని దేవుడు ఎందుకు చేస్తున్నాడు, ఎవరి కోసం చేశాడు వీటన్నిటినీ అని ఆలోచిస్తే ఏమండి, మన కోసమే, మన కోసం. ఇంత వింతైన రంగుల ప్రపంచం మరెక్కడా లేదు. నోవేర్ ఇన్ ద యూనివర్స్, నోవేర్, ఎక్కడ కనబడదు. ఇన్ని జాతులు ఏంటండి, ఏదో నేను లేపడానికి ఒక కాకి నుంచితే చాలు కదా, ఏదో నువ్వు పెంచుకోవడానికి ఒక పావురాన్ని పెడితే చాలు కదా. ఇన్ని రకాల పక్షులు ఎందుకండి దేవుడు చేశాడు, ఎన్ని కోట్ల జీవరాశులు అంటారు వీటిని, ఇన్ని లక్షల జీవజాతులను దేవుడు ఎందుకు చేశాడంటే మనిషి కోసమే. ఏమండి, ఇదేం తక్కువ సెటప్పా చెప్పండి, ఇదేం తక్కువ దేవుడు చేసింది మనకి, తక్కువ కాదండి, మనకి చాలా ఎక్కువ చేసి ఆయన ఏమంటున్నాడు తెలుసా, మన కోసం ఇన్ని చేసి. చూడండి ఒక మాట, యోబు గ్రంథం 28వ అధ్యాయం 14 వచ్చినానికి పై మాట నుంచి కొంచెం చదవండి. ఏమండి, యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం, దాని కొంచెం పైనుంచి చదవండి, ఒక 2-3 వచనాల పైనుంచి. తన బలము వలన ఆయన సముద్రం, ఇంకా చాలా అధ్యాయం నుంచి ప్రారంభిస్తే ఆయన గొప్పతనం ఏంటో ఏం చేశాడో చెప్తూ, తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగలగొట్టును, ఆయన ఊపిరి విడుగా ఆకాశ విశాలములకు అందము వచ్చును, ఆయన హస్తము పారిపో మహాసర్పమును పొడిచెను. ఇవన్నీ కూడా ఆయన కార్యముల్లో స్వల్పములు. ఇంత గొప్ప విశ్వాన్ని చేసి కూడా ఆయన ఏమన్నాడట, అరే నాన్న, నేను నీకోసం చేసింది చాలా స్వల్పమురా, చిన్నదే. ఇవి ఆయన కార్యాలు. అంటే ఆయన చాలా గొప్ప చేశాడు, ఇంకా మనకు తెలియదు, చచ్చిపోయిన తర్వాత చూస్తాం మనం. కానీ ఆయన చేసిన వాటిలో ఇవేంటట, స్వల్పములు.